నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. నేను మీ ఆదిత్య. మేడ్ ఇన్ జపాన్ అంటూ నిత్యం టెక్నాలజీలో ఆదర్శంగా చెప్తూ ఉంటాం. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ వస్తువులు మన దేశంలో అనేకంగా ఉన్నాయి. అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఆ దేశాల్లో అకస్మాత్తుగా ఓ క్షిపణి ప్రయోగం విఫలమైంది. జపాన్ లాంటి బ్రాండ్స్ ఉండే ఆ దేశంలో కూడా సాంకేతికత భారత్ కంటే తక్కువే ఉందనడానికి ఓ చక్కటి ఉదాహరణ ఈ సంఘటనే. జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్లోని వకామయ ప్రిఫెక్చర్లోని లాంచ్ ప్యాడ్లో చోటు చేసుకుంది. ఇక దాదాపు 60 అడుగుల పొడవైనటువంటి కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిరింది. కానీ కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంగా మారిపోయింది. దీని శకలాలు చుట్టూ ఉన్నటువంటి పర్వత పాదాలపై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్నటువంటి నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. వాస్తవానికి ప్రయోగించినటువంటి 51 నిమిషాల్లోనే ఈ రాకెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి చేరాల్సి ఉంది. టోక్యోకి చెందినటువంటి స్పేస్ వన్ సంస్థ ఈ రాకెట్ను నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రైవేట్ సంస్థగా ఇది రికార్డు సృష్టించేది. ఈ ప్రమాదంపై ఆ కంపెనీ స్పందిస్తూ కైరోస్ రాకెట్ లాంచింగ్ ప్రక్రియ సజావుగానే సాగింది, కానీ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు చర్యలు తీసుకున్నాం అని స్పేస్ వన్ పేర్కొంది. ఆ నిర్ణయానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నటువంటి ఉపగ్రహ ప్రయోగం మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించినటువంటి జపాన్ తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది. ప్రస్తుత కక్షలో ఉన్నటువంటి నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరోదాన్ని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకుంది. రాకెట్ వైఫల్యాలు జపాన్కు కొత్తేం కాదు. గత ఏడాది ఎస్పోలాన్ ఎస్ రాకెట్ కూడా ప్రయోగించిన 50 సెకండ్లోనే పేలిపోయింది. మార్చిలో H3 రాకెట్ కూడా పేలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ అదే శ్రేణి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇక H3 స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను పోటీగా భావిస్తూ ఉన్నారు. చంద్రుడిపైకి ఒక్కరోజులో వస్తువులను పంపించే సామర్థ్యం సంతరించుకునేలా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.